ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథం 4:6. దేవుడు నన్ను నడిపించే విధానం నాకైతే తెలియదు. ఎప్పుడు ఎక్కడికి ఎందుకు నడిపిస్తాడో అర్థం కాదు. అంత మర్మం, అంత అగమ్య గోచరం. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన అనంత జ్ఞాని అని, ఆయన నాకంత మేలే చేస్తాడని, నిర్దయ అనేది ఆయనకు తెలియదని. అందుకే నేను ఆయన ఎదుపై ఆనుకుంటా, నిద్రపోతా హాయిగా, కష్టాలే లేనట్టుగా నిశ్చింతగా. ఒకరోజు నేను నదీ తీరాన నిలబడి సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నదీ జలాలను వీక్షించడం ప్రారంభించాను. నదీ జలాలు అలలు అలలుగా సుడులు తిరుగుతూ సముద్రంలో కలిసిపోయేందుకు వేగంగా ప్రవహిస్తున్నాయి. మొదట చూసినప్పుడు ప్రవాహ జలాలు వెనుకకు ప్రవహిస్తున్నట్టుగా నాకు అనిపించింది. కానీ నేను దూరంగా నా దృష్టిని కేంద్రీకరించినప్పుడు అవి సరైన మార్గంలోనే ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతున్నట్టుగా నేను తెలుసుకున్నాను. దేవుడు తన కార్యాలను సరైన మార్గంలోనే జరిగిస్తుంటాడు. ఆయన నిశ్శబ్ద కార్యాలు తప్పుడు దిశలో నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ అవి సరైన సమయంలో సరైన దిశలో నడుస్తుంటాయి. క్షణక్షణం ఆయన తన కార్యాలను ప్రశాంతంగాను సరైన విధానంలోనూ జరిగిస్తుంటాడు. మన అనుదిన అనుభవాల్లో, సమాజంలోనూ సంఘంలోనూ జరిగే సంభవాలని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు ఓటమి చెందినట్టుగాను, ఆయన కృపా కార్యాలన్నీ కేవలం విఫలం చెందినట్టుగాను, ఆయన ప్రణాళికలన్నీ ప్రతికూల ఫలితాన్నిస్తున్నట్టుగాను అనిపిస్తుంది. కానీ వాటిని నిదానించి చూసినప్పుడు మన అభిప్రాయం తప్పని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా తన కార్యాలను జరిగిస్తూ ప్రజల హృదయాలను గెలుస్తాడు. తన ఉద్దేశాలను శక్తివంతంగా నెరవేర్చుకుంటాడు. తన బిడ్డలు విశ్వాసంతో తనపై పూర్తిగా ఆధారపడేలా చేస్తూ వాళ్ళ ద్వారా ఆయన విజయాలు సాధిస్తాడు. ఆయన కార్యక్రమాలన్నీ క్రీస్తు కేంద్రీకృతమైనవిగానే ఉంటాయి. లోకస్తులకు, లోక సంబంధమైన వాళ్ళకి వైఫల్యాలుగా కనిపించేవన్నీ వాస్తవానికి దేవుని బిడ్డల విజయాలే. దేవుడి విజయుడు అన్నది వాస్తవం. ఆకాశంలోనూ, భూమి మీదను, భూమి క్రింద నీళ్ళలోనూ కూడా ఆయన తన ఆశ్చర్య కార్యాలను నిరంతరం జరిగిస్తూనే ఉంటాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.